మధుర నగరంలో కంసుని అరాచకాలు మితిమీరిపోయాయి. ప్రజలు భయంతో వణికిపోతున్న సమయాన భూదేవి గోరూపంలో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తన ఆవేదనను వెళ్లగక్కింది. అదే సమయంలో చెల్లెలు దేవకీ వివాహం జరిపిస్తున్న కంసునికి ఒక దివ్యమైన ఆకాశవాణి వినిపించింది. దేవకీ, 8వ సంతానం నీ ప్రాణాలు తీస్తుంది. ఆ భయంతో కంసుడు తన చెల్లెల్ని, బావైన వసుదేవుని చంపబోయాడు. కాని వసుదేవుడు పుట్టే ప్రతి బిడ్డను అప్పగిస్తానని మాటివ్వడంతో ఇద్దర్నీ కఠినమైన చెరసాలలో బంధించాడు. కంసుని క్రూరత్వానికి పుట్టిన ప్రతి బిడ్డ బలి అయిపోతూ వచ్చింది. దేవకీ గర్భం దాల్చిన ప్రతిసారి కంసుడు వచ్చి ఆ శిశువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. లోకరక్షణ సమయం ఆసన్నమైంది. క్షీరాసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు లోకాలను రక్షించడానికి భూమిపై అవతరించాలని నిర్ణయించుకున్నాడు. భగవానుడు యోగమాయను పిలిచి దేవకీ గర్భంలోని అంశను నందగోపుని భార్య అయిన యశోదకు చేర్చి దేవకీ 8వ సంతానంగా తాను జన్మిస్తానని చెప్పాడు. చెరసాలలో దివ్యమైన కావెదజల్లుతూ సాక్షాత్తు పరమాత్ముడు జన్మించాడు. శంఖు, చక్ర, గద, పద్మాలతో శంభుడైన నారాయణుడు తమ ముంగిట చిన్నారై నిలవడం చూసి వసుదేవుడు, దేవకీ పరవశించిపోయి నమస్కరించారు. భగవానుని మాయా ప్రభావంతో చెరసాలలోని కాపలాదారులందరూ గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. పెద్ద పెద్ద ఇనుప గొలుసులు దానంతటవే తెరుచుకున్నాయి. భీకరమైన వర్షానికి యమునా నది భయంకరంగా పొంగి ప్రవహిస్తోంది. నీరు వసుదేవుని ఛాతీ వరకు తాకుతూ ప్రమాదకరంగా మారింది. నదిలో మునిగిపోతున్న బిడ్డను కాపాడటానికి ఆదిశేషుడు స్వయంగా నీటిపైకి వచ్చి తన 5 తలలతో మహావర్షం నుండి గొడుగులా అడ్డుగా నిలిచాడు. వసుదేవుడు సురక్షితంగా గోకులానికి చేరుకున్నాడు. అక్కడ యశోద మాయానిద్రలో ఉండగా ఆమె ప్రక్కన ఉన్న ఆడబిడ్డను తీసుకున్నాడు. యశోద ప్రక్కన శ్రీకృష్ణుణ్ణి ఉంచి బదులుగా యోగమాయ అయిన ఆ ఆడబిడ్డను తీసుకుని వసుదేవుడు మళ్లీ చెరసాలకు తిరిగి వచ్చాడు. Wake up! An infant is crying in the cell. కాపలాదారులు వెంటనే కంసునికి సమాచారం అందించారు. కంసుడు హుటాహుటిన చెరసాలకు పరుగులు తీశాడు. ఓ మూర్ఖుడా! నిన్ను చంపేవాడు ఇప్పటికే గోకులతిల్ సురక్షితంగా పెంచుతున్నాడు. నీ అంతం సమీపించింది. మరోవైపు నందగోపుని ఇంటిలో మగబిడ్డ పుట్టాడన్న వార్త తెలిసి గోకులమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. గోపికలందరూ పరవశించిపోయి ఆనందంతో నాట్యమాడారు. యశోదమ్మ ఇంట మగబిడ్డ పుట్టాడన్న వార్త వినగానే గోకులంలోని గోపాలురందరూ ఆనందంతో ఉప్పొంగాయి. నందమహారాజు పేదలకు గోవులను ధాన్ని దానంగా ఇచ్చాడు. బలరాముని తల్లి అయిన రోహిణీదేవి కృష్ణుడిని తన సొంత బిడ్డలా ఎత్తుకుని ముద్దులాడింది. గోకులంలోని ఇళ్లన్నీ చిన్నారుల కేరింతలతో కళకళలాడాయి. నల్లటి మేఘంలాంటి ఛాయతో, అల్లరి చూపులతో, ముద్దుముద్దు మాటలతో ఆ చిన్నారి కృష్ణుడు అందరి మనసులను గోపికల ఇళ్లలో వెన్న దొంగతనాలు మొదలయ్యాయి. గోకులంలో కృష్ణుడు పెరుగుతున్నాడని తెలుసుకున్న కంసుడు పసిపిల్లలను చంపే మాయా రాక్షసైన పూతనను గోకులానికి పంపాడు. పూతన ఒక అందమైన యువతి రూపంలో గోకులానికి వచ్చిందట. ఎవరికీ సందేహం రాకుండా యశోద ఇంటికి చేరుకుని మంచంపై ఉన్న కృష్ణుడిని ఎత్తుకుంది. కృష్ణుడు ఆమె పాలు తాగడం ప్రారంభించగానే ఆ పాలతో పాటు పూతన ప్రాణాలను, ఆమెలోని సమస్త అసురశక్తిని తనలోకి లాగేసుకోవడం మొదలుపెట్టాడు. భరించరాని నొప్పితో పూతన తన మాయారూపాన్ని కోల్పోయి భయంకరమైన పెద్ద రాక్షస రూపంలోకి మారిపోయింది. ఆమె కేకలతో గోకులమంతా వణికిపోయింది. ప్రాణాలు పోతున్నప్పటికీ సాక్షాత్తు పరమాత్ముని స్పర్శ తగలడంతో పూతనకు సద్గతి లభించింది. ఆమె భారీ శరీరం కిందపడి ఊరి బయట చెట్లు నేలకూలాయి. అంత పెద్ద రాక్షసి చనిపోయినా దాని మధ్యలో చిన్నారి కృష్ణుడు ఎలాంటి గాయాలు లేకుండా నవ్వుతూ ఆడుకోవడం చూసి గ్రామస్తులందరూ విస్మయానికి గురయ్యారు. పూతన ఒక వధ తర్వాత గోకులం ప్రశాంతంగా ఉంది. ఒకరోజు యశోదమ్మ కృష్ణుడిని అందమైన ఉయ్యాలలో పడుకోబెట్టి పనుల్లో నిమగ్నమైంది.
కంసుడు పంపిన మరో రాక్షసుడైన శకటాసురుడు ఒక పెద్ద బండి రూపంలో మాయావిగా మారి అక్కడికి చేరుకున్నాడు. ఆ చిన్న తన్నుకు ఆ రాక్షస బండి ఒక్కసారిగా ముక్కలులై గాల్లోకి లేచి పెద్ద శబ్దంతో నేలకూలింది. ఆ బండిలోని కుండలన్నీ పగిలిపోయాయి. పెద్ద శబ్దం విని పరుగెత్తుకొచ్చిన యశోదమ్మ మరియు గోపికలు బండి ముక్కలై పడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కృష్ణుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా నవ్వుతున్నాడు. పిల్లలని హతమార్చడానికి కంసుడు మరో మాయాశక్తి అయిన తృణావర్తుడు అనే రాక్షసుడిని పంపాడు. వాడు ఒక భయంకరమైన సుడిగాలి రూపంలో గోకులాన్ని చుట్టుముట్టాడు. ఆ సుడిగాలి ధాటికి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. గోకులమంతా ఒక్కసారిగా కమ్ముకున్న దుమ్ముతో దట్టమైన చీకటి అలుముకుంది. ఎవరికీ ఏమీ కనిపించలేదు. ఆ సుడిగాలి నేరుగా యశోద ఇంటిపైకి దూసుకువచ్చి ఉయ్యాలలో ఉన్న చిన్నారి కృష్ణుడిని ఆకాశంలోకి ఎత్తుకెళ్లిపోయింది. యశోదమ్మ బిగ్గరగా రోదించింది. ఆ సుడిగాలి మధ్యలో తృణావర్తుడు తన అసలు భయంకరమైన రాక్షస రూపాన్ని బయటపెట్టాడు. కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని ఆకాశంలో పైకి ఎగిరాడు. ఆ రాక్షసుడు తనని మరింత పైకి తీసుకెళ్తుండగా కృష్ణుడు తన దివ్య ప్రభావాన్ని చూపించి తన శరీరాన్ని అత్యంత బరువుగా మార్చేశాడు. కూడా నిద్ర నిన్న ఆ రాక్షసుడు చనిపోగానే సుడిగాలి ఆగిపోయింది. ఆకాశం మళ్లీ నీలంగా మారి అందమైన సూర్యకాంతి గోకులంపై ప్రసరించింది. యశోదమ్మ వెంటనే పరుగున వచ్చి కృష్ణుణ్ణి విడిపించి తన గుండెలకు హత్తుకుంది. నా బిడ్డకి ఏ ప్రమాదం జరగలేదు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పింది. యశోద, దిస్ చైల్డ్ ఇస్ నో ఆర్డినరీ బాయ్. ఐ ఫీల్ అ స్ట్రేంజ్ పీస్ వెనెవర్ ఐ లుక్ ఎట్ హిమ్. రోజులు గడుస్తున్న కొద్దీ కృష్ణుడు ఎదుగుతున్నాడు. గోకులంలోని గోపబాలకులతో కలిసి అతను చేసే అల్లరి రోజురోజుకు ఎక్కువవుతోంది. మీ అబ్బాయి మా ఇంటి వెన్నంతా తినేస్తున్నాడు, కుండలు పగలగొడుతున్నాడు అంటూ గోపికలందరూ యశోదమ్మ వద్దకు వచ్చి నవ్వుతూ ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. గోపికల మాటలకు నవ్వుకున్న యశోదమ్మ కృష్ణుణ్ణి పిలిచి కొట్టబోయినట్లు నటిస్తూ ముద్దుగా బెదిరిస్తుంది. కృష్ణ ఒకరోజు ఉదయం యశోదమ్మ ఇంటిలో పాలు చిలకడానికి సిద్ధమైంది. ఆమె తన చేతులతో తాడు లాగుతూ మధించే చప్పుడు ఇళ్లంతా ప్రతిధ్వనించింది. ఒకరోజు ఉయ్యం యశోదమ్మ పాలు చిలకడానికి సిద్ధమైంది. ఆ మధించే చప్పుడు ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఆ సమయంలో నిద్రలేచిన చిన్నారి కృష్ణుడు ఆకలితో తల్లి దగ్గరకు వచ్చి మదిస్తున్న తాడును పట్టుకుని ఆపేశాడు. తన చనుబాలు కావాలని మారం చేశాడు. తనను మధ్యలోనే వదిలి వెళ్ళినందుకు కృష్ణుడు కోపంగా అమాయకంగా అలిగాడు. కన్నీళ్లతో తన బుజ్జి పెదవులు విరుచుకుని చిన్నగా ఏడ్చాడు. కోపంతో ఊగిపోయిన కృష్ణుడు పక్కనే ఉన్న వెన్నకుండను రాయిపెట్టి పగలగొట్టాడు. అందులోని వెన్ననంతా కింద పారబోసి కోతులకి పంచుతూ అల్లరి చేయడం మొదలుపెట్టాడు. ఒక రోలెక్కి నిలబడి పైకప్పుకు వేలాడదీసిన వెన్నకుండలోని వెన్నను తన స్నేహితులకు పంచుతూ తానూ తింటూ పరవశించిపోయాడు. పాలు దించేసి తిరిగి వచ్చిన యశోదమ్మ ఇంటినిండా పడిపోయిన వెన్నను, పగిలిన కుండలను చూసి ఆశ్చర్యపోయింది. కృష్ణుని అల్లరిని గ్రహించింది. ఎంత ప్రయత్నించినా తాడు కలవకపోవడంతో యశోదమ్మ విపరీతంగా అలసిపోయింది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టాయి, జుట్టు విడిపోయింది. ఆ ప్రాంగణంలో నారదుని శాపం వల్ల కుబేరుని కుమారులు మణిగ్రీవుడు, కుబేరుడు అనే ఇద్దరు యక్షులు ఎంతో కాల రెండు పెద్ద మద్దిచెట్లుగా శాపగ్రస్తులై నిలబడి ఉన్నారు. ఆ చెట్ల నుండి శాప విముక్తి పొందిన మణిగ్రీవుడు, నలకుబరుడు అనే ఇద్దరు దివ్యపురుషులు దివ్యమైన కాంతులతో బయటకు వచ్చి కృష్ణునికి నమస్కరించారు. ఓ పరమాత్మా, నారదుని శాపం మాకు వరంగా మారి నిన్ను దర్శించే భాగ్యాన్ని కల్పించింది. ఓ పరమాత్మా, నారదుని శాపం మాకు వరంగా మారి నిన్ను దర్శించే భాగ్యాన్ని కల్పించింది అని కృష్ణుడిని భక్తితో స్తుతించి వారు తమ లోకాలకు వెళ్ళిపోయారు. చెట్లు కూలిన పెద్ద శబ్దం విని యశోదమ్మతో పాటు గోకుల ప్రజలందరూ భయంతో పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. చెట్లు పడిపోయిన మధ్యలో ఎలాంటి గాయం లేకుండా రోటికి కట్టబడి చిరునవ్వు నవ్వుతున్న కృష్ణుడిని చూసి అందరూ విస్మయానికి గురయ్యారు.
గోకులం సురక్షితంగా ఉండాలని నందమహారాజు నిర్ణయించుకున్నాడు. రాక్షసుల భయం లేని పచ్చని అడవుల ప్రాంతానికి తమ నివాసాన్ని మార్చాలని. అలా అందరూ బృందావనానికి బయలుదేరారు. బృందావనానికి చేరుకున్న కృష్ణుడు అక్కడ తన స్నేహితులతో కలిసి గోవులను మేపుతూ నెమలి పింఛం ధరించి అందమైన మురళిని వాయిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. అయితే బృందావనం దగ్గరి యమునా నదిలో కాళీయుడు అనే భయంకరమైన విషసర్పం నివసిస్తుండేది. దాని విషం కారణంగా ఆ నది నీరు మరిగిపోతూ పక్షులు కూడా చనిపోయేవి. క్షణంలో కృష్ణుడు తేలికగా మారి ఆ సర్పం యొక్క పడగలపైకి చేరి అద్భుతమైన దివ్య నృత్యాన్ని ప్రారంభించాడు. వాడి తలలపై తన పాదాలతో అణచివేశాడు. ఊపిరాడక సర్వస్వం కోల్పోయిన కాళీయుడు తన తప్పును తెలుసుకుని కృష్ణుని పాదాలపై పడి వేడుకున్నాడు. కృష్ణుడు వాణ్ణి క్షమించి సముద్రానికి వెళ్ళిపోమన్నాడు. కాలం గడిచింది. ఇంద్రుని పూజలు మాన్పించి గోవర్ధన పర్వతాన్ని పూజించమన్నాడు కృష్ణుడు. కోపంతో ఇంద్రుడు బృందావనంపై ప్రళయవర్షాన్ని వడగళ్లను కురిపించాడు. ప్రజలను కాపాడటానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన ఎడమచేతి చిటికెన వేలిపై అరిచేతిలో గొడుగులా ఎత్తాడు. అందరూ ఆ పర్వతం కింద తలదాచుకున్నారు. మరో రాక్షసరాజైన కాలయవనుడు మధురను ముట్టడించగా ప్రజల ప్రాణాలను కాపాడటానికి కృష్ణుడు యుద్ధం నుండి శాంతంగా నడుచుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆ గుహలో గాఢ నిద్రలో ఉన్న ముచుకుందుని పైకి కాలయవనుడు పడటంతో ముచుకుందుని కంటిచూపు మంటలకు ఆ రాక్షసుడు బూడిదయ్యాడు. కృష్ణుడు ముచుకుందునికి మోక్షమిచ్చాడు. కృష్ణుడిని అంతం చేయడానికి కంసుడు ధనుస్సు యాగం పేరుతో కృష్ణుడిని బలరాముడిని మధురకు ఆహ్వానించాడు. అక్రూరుడు బృందావనానికి వచ్చి వారిని రథంపై తీసుకెళ్లాడు. సమస్త అడ్డంకులను దాటుకుంటూ కృష్ణ బలరాములు నేరుగా కంసుని రాజసభలోకి ప్రవేశించారు. కంసుడు సింహాసనంపై భయంతో వణికిపోతూ వారిని చూశాడు. కంసుని మామైన జరాసంధుడు మధురపై వరుసగా 17 సార్లు భారీ సైన్యంతో దండయాత్ర చేశాడు. ప్రతిసారీ కృష్ణుడు వ్యూహాత్మకంగా వారిని ఓడించాడు. మధుర సింహాసనాన్ని కృష్ణుడు స్వయంగా తీసుకోకుండా యాదవుల పెద్దయిన ఉగ్రసేనునికి రాజ్యాభిషేకం చేసి గౌరవించాడు. ఆ తర్వాత కృష్ణ బలరాములు అవంతి నగరంలోని సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్లి సకల విద్యలను వేదాలను అద్భుతంగా అభ్యసించారు. గురుదక్షిణగా గురువైన సాందీపని కోరిక మేరకు సముద్రంలో మునిగిపోయిన ఆయన కుమారుణ్ణి యమలోకం నుండి తిరిగి తీసుకువచ్చి గురువుకు కానుకగా సమర్పించారు. గురుదక్షిణగా గురువైన సాందీపని కోరిక మేరకు సముద్రంలో మునిగిపోయిన ఆయన కుమారుడిని యమలోకం నుండి తిరిగి తీసుకువచ్చి గురువుకు కానుకగా సమర్పించారు. శత్రువుల బెడదలేని సురక్షితమైన నగరాన్ని నిర్మించాలని భావించి విశ్వకర్మ సహాయంతో సముద్ర మధ్యలో అద్భుతమైన ద్వారక నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. ద్వారకాధీశుడుగా వెలుగొందుతూ భువిపై ధర్మ సంస్థాపనను సంపూర్ణం చేశాడు. శ్రీ మహాభాగవత మహాకావ్యం దివ్యంగా